జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 3వ తేదీన హైదరాబాద్లోని మాసప్ ట్యాంక్ వద్ద గల రాష్ట్ర సమాచార కార్యాలయం ముందు జరిగే మహాధర్నాలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మహాధర్నా పోస్టర్ను ఆవిష్కరించినట్లు TUWJ జిల్లా ప్రధాన కార్యదర్శి సామంతుల శ్యామ్, రాష్ట్ర హెల్త్ సెక్రటరీ సామాల శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందిందని, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, అక్రిడేషన్లతో పాటు ఇంటి స్థలాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 3వ తేదీన TUWJ యూనియన్ ఆధ్వర్యంలో జరిగే మహాధర్నాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు పాల్గొని విజయవంతం చేయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈసీ మెంబర్ ఏటా వీరభద్రస్వామి, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 3వ తారీఖు నాడు హైదరాబాద్లో జరిగే జర్నలిస్టుల మహాధర్నాకు ఈ 33 జిల్లాల నుండి జర్నలిస్టులు అందరూ హాజరు కావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే జర్నలిస్టులకు ఇవ్వాల్సినటువంటి అక్రిడేషన్ కార్డులు జాప్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, అలాగే జర్నలిస్టులకు ఇవ్వాల్సినటువంటి ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో విఫలం చెందింది. కావున ఈ సమస్యలపై మనం వెంటనే పరిష్కరించేందుకు ఈ నెల 3వ తారీఖు నాడు మసాబ్ ట్యాంకు DPRO కార్యాలయం ముందు మహాధర్నా చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ఆ జర్నలిస్టుల సమస్యలపై పరిష్కరించాలని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిన నేపథ్యంలో ఈ నెల 3వ తేదీన హైదరాబాద్లోని మాసప్ ట్యాంక్ వద్ద గల సమాచార శాఖ కార్యాలయం ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల నుంచి జర్నలిస్టుల అధిక సంఖ్యలో తరలి వెళ్లి మహాధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని జర్నలిస్టులను డిమాండ్ చేస్తున్నాం. ఇదే క్రమంలో 3వ తేదీన జరిగే మహాధర్నాకు జిల్లా జర్నలిస్టులందరూ తరలి రావాలని TUWJ IJU నుంచి కోరుతున్నాము. ఇదే క్రమంలో జర్నలిస్టులకు ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడుస్తున్న అక్రిడేషన్లు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందింది, ఇంటి స్థలాలు ఇవ్వడంలో విఫలం చెందింది. ఇప్పటికే జిల్లా కేంద్రంలో గత 10 రోజుల నుంచి జర్నలిస్టులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారులు మొండి వైఖరి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎల్లుండి జరిగే ధర్నాలో జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం.